ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని స్వరానికి స్వాగతం, సుస్వాగతం. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన క్షమాపణలో జీవిస్తున్న ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని ఆశీర్వచనాలు ఆయన సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. ఆయన సన్నిధిని రుచి చూసే బిడ్డలుగా మీకు బహు గొప్ప ఆనందకరమైన సమయమే. ప్రార్థించటము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవాన ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణ, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. సర్వశ్రేష్టమైన ఓ నా ప్రభు, సర్వశక్తివంతమైన ఓ నా ప్రభు, సకలమును సర్వమును ఎరిగిన ఓ నా సృష్టికర్త ప్రభు యేసుక్రీస్తువా, నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఈ సాయంకాల సమయమందు తండ్రి, తన నుండి అరికాళ్ళ వరకు నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని దీవించండి, బలపరచము తండ్రి. ఓ నా మహిమగల ప్రభువా, కృపగల తండ్రి, నన్ను ఆదరించు నా ప్రభు, నా ఏకైక తండ్రి, నన్ను రక్షించు ఏకైక దేవా. ఈ కరోనా వైరస్ వ్యాధి నుండి మమ్మల్ని కాపాడుము దేవా. నీ ఆగ్రహాన్ని తగ్గించుకుని కరోనా వైరస్ని పూర్తిగా నీ కాళ్ళ కింద నలగదొరుకుము తండ్రి. అయ్యా, దుఃఖముతో, వేదనతో, బాధలతో, చెట్టనగా పుట్టనగా సొంత ఇల్లులను కూడా చూడకుండా వదిలివేసి పట్టణాలకు, ఊర్లకు పారిపోతున్న ప్రతి కుటుంబాన్ని చూడము తండ్రి. అయ్యా, మా చుట్టుపక్కల వారిని, మా ప్రాంతం వారిని, మా దేశం వారిని, యావత్ ప్రపంచాన్ని నీ ఆదరణ ఉంచుకునే దేవా తండ్రి. పక్షులను పోషించు పరమ తండ్రి, మమ్మల్ని పరిపాలించు పరమ తండ్రి. మమ్మల్ని వ్యాధి నుంచి బయట పాడేసి మమ్మల్ని నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి నడిపించిన ప్రభా. కేవలం నీ వాక్కు కొదువ ఉండడం వలనే, సత్యాన్ని గ్రహించక, నీ కృపని ఎరగక, నీ మహిమను రుచి చూడక పాపంలో పడిపోయి పాపమును చేసుకొని నిన్ను ఆగ్రహవంతమైన దేవుడిగా మార్చినది మేమే మేమే మేమే. కావున ప్రభువా, మా పాపాలను కూడా క్షమించుడి, మా పాపాలను క్షమించండి, 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 మా పాపాలను క్షమించండి. మీ వాక్యంలో సత్యాన్ని నేర్పించి మమ్మల్ని సత్యవంత బిడ్డలుగా మార్చి నీ పరలోకమైన భూలోకంలో మమ్మల్ని దీవించి సదా సర్వదా నీ కృపను పంచుకునే బిడ్డలుగా, నీ మహిమను రుచి చూసే బిడ్డలుగా, నీ వాక్కును సత్యాన్ని ఒప్పుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని మా నాదుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మాదరపబడిన వారిని మేము మండించినట్టు మీరును మండించండి, శోధన ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, కృపకు పుట్టైన దేవా, నా ఆత్మీయ తండ్రి, నీకేనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు తెలియపరచుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు నీవు పలుకుతున్న మాటలు, నీవు నేర్పిస్తున్న సత్యం ఈరోజు ప్రతి బిడ్డకు అందచేయుటకై నన్ను ఏర్పాటు చేసినావు. నీకు స్తోత్రం. ఏమిచ్చి రుణము తీర్చదయా, ఏమిచ్చి రుణం నేను తీర్చగలను. యేసునైనా, నీవు పలుకుతున్న మాటలు తేనె కన్నా రుచికరమైనవి. ఇక లోకంలో ఉన్న అన్ని రుచికర భోజనము కన్నా పవిత్రమైనది, అతి రుచిమైనది, అతి రుచిగలది నీ వాక్. ప్రజలారా, దేవుని వాక్ను ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రాసిక్యూషన్ అనగా ప్రాస్టిట్యూట్స్, సెక్స్ వర్కర్స్ ఎవరు? వీరిలో కూడా మంచితనం ఉంటుందా, ఉండదా? శరీరాన్ని అమ్ముకున్న దేవదాసులు అనగా వ్యభిచారుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. జోషువ గ్రంథము 2వ అధ్యాయము మనం ముందుగా ధ్యానిస్తాం. పాత నిబంధన జోషువ గ్రంథము 2వ అధ్యాయము. From the Old Testament, the book of Joshua,
chapter 2, we are going to meditate. We are going to meditate on prostitutes, sex workers. Do those sex workers really, they are good or they are bad? What situation brings them in their life to sell their own body? This is true, this is correct or not? This is true or wrong? We are going to learn today in the book of Joshua. Book of Joshua chapter 2 verses 1 onwards. Then Joshua sent 2 spies from the camp of Archaea with orders to go and secretly explore the land of Canaan, especially the city of Jericho. When they came to the city, they went to spend out the night in the house of a prostitute named Rahab. The king of Jericho heard that some Israelites had come that night to spy out the country. So he sent word to Rahab, the man in your house have come to spy out the whole country. Bring them out. Some men did come to my house, she answered. But I don't know where they were from. They left at sunset before the city gate was closed. I didn't find out where they were going. But if you start after them quickly, you can catch them. Now Rahab had taken the 2 spies up on the roof and hidden them under some stacks of flax that she had put there. The king's men left the city, and then the gate was shut. They went looking for the Israeli spies as far as a place where the road closes the Jordan. Before the spies settled down for the night, Rahab went up on the roof and said to them, I know that the Lord has given you this land. Everyone in the country is terrified of you. You have heard how the Lord dried up the Red Sea in front of you when you were leaving Egypt. We also heard how you killed Sihon and Og, the 2 Amoritic kings east of the Jordan. We were afraid as soon as we heard about it. We all lost our courage because of you. The Lord your God is God in heaven above and will treat my family as kindly as I have, then I can trust you. This is the word of the Lord. Thanks be to God. ఇది క్రీస్తుని స్వరం. ప్రభునికి అనేవి స్తోత్రములు, ఘనతలు, మహిమలు చెల్లించబడునుగాక. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన సత్యమును, ఆయన వాక్కును అర్థం చేసుకున్న బిడ్డలారా, జోషువా ఎప్పుడైతే మోషే చనిపోయాడో, మోషే స్థానంలోకి దేవుడు జోషువాని స్థిరముగా నిలబడించి నడిపించాడు. జోషువా 1:5 దేవుడు జోషువతో అంటున్నాడు, మోషే ఎలా స్థిరముగా నిలబడినాడో, మోషే ఎలా భయపడకుండా జీవించినాడో, మోషే ఎలా ఓపిక సహనముతో నన్ను ఆరాధించాడో, నీవు అలా ఆరాధించిన ఎడలా నీవు నాతో నిత్యము నిరంతరము జీవిస్తావు. అటువంటి జోషువాకు దేవుడు కార్యం ఇచ్చాడు. యెరికో పట్టణం మనది, నేను మీ ఇజ్రాయేలుకి ఇవ్వబోతున్న స్థలం. కావున వెళ్ళి అందులో ఉన్న అమెరికా రాజులను, యెరికో రాజులను మీరు పారద్రోవి యెరికోని పూర్తిగా విరగొట్టి దాన్ని మళ్ళీ నూతన భవనముగా నిర్మిద్దాం, వెళ్ళి ఆ కార్యం చేపెట్టు అనగానే ముందు జోషువా యెరికో పట్టణానికి 2 స్పైసెస్ని పంపించాడు. స్పైసెస్ అంటే గుడాచారుడు. ఆ రాజ్యంలో ఉన్న వారికి తెలియకుండా ఆ రాజ్యంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నాయి అని అన్ని అంచనాలను చూసుకుని వచ్చి జోషువాకు చెప్తే, జోషువా ఆ యెరికో పట్టణాన్ని కూల్చడానికి ప్లాన్ని సమకూర్చుకుంటాడు దేవుని సహాయంతో. అప్పుడు ఆ యెరికోని దేవుని ద్వారా కూల్చి అక్కడ ఇజ్రాయేలు ప్రజలకు ఇల్లును కట్టేవాడిని దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక కొరకు పనిచేయుటకు జోషువా 2 గుడాచారులను పంపించాడు. ఆ 2 గుడాచారులు వెళ్ళిన వెంటనే ఆ యెరికో రాజ్యములో గుడాచారులు మన దేశంలోకి వచ్చారు, యెరికో దేశంలోకి వచ్చారు, యెరికో పట్టణాలకు వచ్చారని తెలిసిన వెంటనే అప్పుడు ఆ యెరికో పట్టణంలో ఒక వ్యభిచారి ఉండింది. తన పేరు రహాబు. ఆయమ ఈ 2 గుడాచారులను దాచిపెట్టింది. ఇది తెలుసుకున్న యెరికో రాజు వాళ్ళ సైన్యాన్ని పంపించి ఆ వ్యభిచారణ రహాబుని ఇంటికి వెళ్ళి వెతకండి, అక్కడే ఈ యెరికో పట్టణానికి వచ్చిన
ఆ ఇజ్రాయేలు గూఢచారులు దాక్కుని ఉన్నారు, వెళ్ళి వాడిని పట్టుకో అని పంపించగా ఆ ఎరికో పట్టణము రాజులు మరి ఆ సోల్జర్స్ వచ్చి ఆ వ్యభిచారులైన రహాబుని అడుగుతున్నారు, రహాబు నీ ఇంటిలో ఆ గూఢచారులను బయటికి పంపి, లేకపోతే చూడు నీ గతి ఏమవుతుందో. అప్పట్లో ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక సపరేట్గా ఒక గుడారాలు ఉండేవి. ఆ గుడారాల్లో వ్యభిచారులు ఉండేవారు. ఇప్పటికీ మహారాష్ట్రలో చూస్తున్నాం, రెడ్ లైట్ ఏరియా బాగా ఫేమస్ అయిన వ్యభిచారులు ఉండే స్థలం. పూనాలో బుధవార గల్లీ అని ఒకటి ఉంటుంది. థర్స్డే వ్యభిచారం చేయబడుతుంది. అక్కడికి వెళ్తారు మగవారులు, కామముతో ఉన్నవారు మగవారు వెళ్ళి వాళ్ళ లోక సంబంధమైన ఆశలను తీర్చుకొని వస్తూ ఉంటారు. ఈ ఆచారం అప్పటి నుంచి వస్తుంది. ఆచారం కూడా అనలేము. కొంచెమంది స్త్రీలు దేవుని వాక్యాన్ని తెలుసుకోలేక, దేవుని సత్యాన్ని తెలుసుకోలేక, దేవుని ప్రేమని ఎరగక వాళ్ళ వ్యభిచారంలో గూతిలో పడిపోతుంటారు, శరీరాన్ని అమ్ముకుంటారు. ఒక వ్యభిచారు తన శరీరాన్ని అమ్ముకోవడానికి మూడు కారణాలు ఉంటాయి. మొదటిది, తన్ని ఎవరో మోసగించినప్పుడు, కట్టుకున్న భర్త తన్ని పోషించినప్పుడు, కట్టుకున్న భర్త ఒక అసమర్థుడైనప్పుడు, కట్టుకున్న భర్త ఒక తాగుబోతైనప్పుడు, తన కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, తను కష్టపడడం చేతకాక, తన ముందు ఉన్న సులభమైన దారి వ్యభిచారం చేయడం, తన దేహాన్ని అమ్ముకుంటుంది. ఈ వ్యభిచారం ఇప్పుడు చాలా 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 పాకిపోయింది. ఒక వ్యభిచారి కూడా ఒక ఇంటిలో ఒక వ్యభిచారంలో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకొని అలా ఆశ కలిగిన అలా ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు వ్యభిచారం చేసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించడానికి చేయబోతున్న వ్యభిచారం అది. తన పిల్లలకు కడున్న అన్నం పెట్టాలని చేసుకునే వ్యభిచారం అది. ఇది మొదటిది. రెండవ వ్యభిచారం స్త్రీ ఎందుకు చేపడుతుంది అంటే, తనలో ఉన్న లోక సంబంధమైన ఆశలను తీర్చుకుంటకు. భర్త ఉండంగానే ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అతనితో అక్రమ సంబంధం ఉండంగానే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అతను ఉండంగానే ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. తన శరీరంలో ఉన్న ఆ ఆకలి, తన శరీరంలో ఉన్న ఆ దాహం, సైతాను కలిగించిన ఆ శరీర మోహమును అణుచువేయటకు రకరకమైన వ్యక్తులతో ఆ స్త్రీ ఉండడం, అది వ్యభిచారమే. మోషే ధర్మశాస్త్రంలో ఇలా వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపని రాయబడి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కానీ స్వచ్ఛందంగా మూడవ టైప్ అయిన వ్యభిచారం ఎవరంటే, స్వచ్ఛందంగా కష్టపడుతూ కట్టుకున్న భర్త తను సుఖపెట్టడం లేదు అని చెప్పి ఒక కారణముతో, కేవలం లోకం అనే ఆశలో తన భర్త తన సుఖపెట్టలేదని ఒక కారణముతోనే సుఖానికి రుచి మరిగి లోక సంబంధమైన ప్రోనోగ్రాఫిక్ సైట్స్ని చూసి, లేదా అక్కవారి పక్కవారిలో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, నాకెందుకు ఉండకూడదు అని ఒక చెడు తలంపుతోనే వ్యభిచారం చేసేవారు ఉన్నారు. వ్యభిచారం చేయడానికి 3 కారణాలే అతి గొప్పది. ఇక్కడ రహాబు అటువంటి వ్యభిచారాలు కాదు. ముందు చెప్పిన మొదటి వ్యభిచారాలు తన బిడ్డలను పోషించుకుంటకై, తనకు వేరే ఏం చేయలేక, తన జీవిత ఉపాధి ఏది లేక, తను ఏమి తినాలో ఏమి తాగో తెలియక తన శరీరాన్ని అమ్ముకుంటుంది. తన శరీరాన్ని అమ్ముకుంది కానీ తన మనసుని మాత్రం తన అమ్మలేదు. తన శరీరాన్ని మైలపరచుకుంది కానీ ప్రభు ఇచ్చిన మనసుని మాత్రం తన మైలపరచలేదు, అపవిత్రం చేయలేదు. అందుకే ఎప్పుడైతే జోషువా పంపించిన ఇజ్రాయిల్ 2 గూఢచారులు వచ్చినప్పుడు తను ఆ ఇద్దరిని దాచిపెట్టేసి ఎరికో రాజులకు, అమన్య రాజులకు ఇక్కడ ఎవ్వరూ లేరు, సాయంకాలమే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే వాళ్ళు ఇటువైపుగా వెళ్ళారు, వెళ్ళండి మీరు తొందరగా వెళ్ళండి, వెళితే మీకు వాళ్ళు దొరుకుతారేమో అని వాళ్ళ సొంత రాజ్యంలో ఉన్న సోల్జర్ని మోసం చేసి తన తప్పుదోవ పట్టి ఇజ్రాయిల్ గూఢచారులను ఆమె దాచిపెట్టింది. ఆమె దాచిపెట్టడానికి కారణం తన ఇంటి మీద ఉన్న కొన్ని గోధుమల సంచుల వెనుక వాళ్ళిద్దరిని దాచిపెట్టి, ఎప్పుడైతే ఎరికో పట్టణంలో ఉన్న అమెరిక రాజుల సోల్జర్స్ వెళ్ళిపోయారో దాని తర్వాత వెళ్ళి ఆ ఇజ్రాయిల్ గూఢచారులతో మాట్లాడుతుందేమో. ఆమె అంటుంది, నేను మీ దేవుడి గురించి విన్నాను, మీ దేవుడు గొప్ప కార్యాలను నేను విన్నాను. యోర్దాను నది మీ ఇజ్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు
అక్కడ జరిగిన ప్రతి సన్నివేశము, ఆ గొప్ప క్రియల గురించి, ఆ గొప్ప అద్భుతాల గురించి నేను విని భయపడిపోయాను. నీ దేవుడు పరలోకంలో ఉన్నవాడు, నీ దేవుడు పరలోక రాజ్యం, నీ దేవుడు నన్ను తప్పించువాడు, నన్ను రక్షించువాడని నేను విన్నాను కాబట్టి ఈరోజు మిమ్మల్ని కాపాడుకున్నాను. నేను మిమ్మల్ని చంపబోను, ఎందుకంటే మీరు అత్యున్నతమైన దేవుని బిడ్డలు. యెరికో పట్టణం ఇది దేవుడు మీకిచ్చిన క్రియ అని నాకు తెలుసు ఏమంటుంది. జోషువ 2వ అధ్యాయము మనం చూసిన 8వ వచనం. Before the spies settled down from the night, Rahab went up the roof and said to them, I know the Lord has given you this land. నాకు తెలుసు ఈ యెరికో పట్టణం దేవుడు మీకే ఇచ్చి ఉన్నాడు, ఎందుకంటే మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కొన్నిసార్లు గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు దాన్ని సాక్ష్యంగా మనం చెప్పాలి. చెప్తేనే ఆ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకుంటారు. ఇలా ఎలా అయితే రహాబు దేవుడి కార్యాలను విన్నదో, ఆ కార్యాలు విన్న తర్వాత ఆ కార్యాలను బట్టి ఇజ్రాయేలు ప్రజలకు తన సహాయం చేసింది. అందుకే మనం చూస్తున్నాం కీర్తన 73వ అధ్యాయం 21-22 వచనంలో మనం చూస్తున్నాం. కీర్తన Psalms 73:21-22. When my thoughts were bitter and my feelings were hurt, I was as stupid as an animal. I did not understand you. Yet I always stay close to you, and you hold me by the hand. You guide me with your instructions, and at the end you will receive me with honor. What else have I in heaven but you? Since I have you, what else could I want on earth? ఆలోచన, రహాబు ఆలోచనలు గాయపడి ఉన్నాయి. ఎందుకంటే తన జీవిత కాలము ఒక వ్యభిచారాలుగానే బతికింది. నేను వ్యభిచారాలుగా బతికి నా పిల్లల్ని పోషించుకున్నాను, నా తల్లిదండ్రులను కాపాడుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని కూల్చివేస్తే నా కుటుంబం పరిస్థితి ఏమి? నేను నా దేహాన్ని అమ్ముకొని నా కుటుంబాన్ని కాపాడుకున్నానే. నా వ్యభిచార తత్వానికి అర్థం లేకుండా పోతుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని నాశనం పట్టించేస్తే నా కుటుంబం పరిస్థితి ఏమి? అందులో నేను దేవుని క్రియలు చూసిన దాన్ని, దేవుని ఆలోచనల గురించి విన్నదాన్ని, తను దేవుని ఆలోచనను అర్థం చేసుకోగలిగింది. అందుకే ఇక్కడ అంటున్నాం, ఒకసారి మనిషి తన ఆలోచనలతో మృగంగా మారిపోయి ఏమి చేస్తాడో వాడికే తెలియదు, ఏమి చేస్తారో వారికే తెలియదు. ఏది పాపం, ఏది సత్యం, ఏది పుణ్యం తెలియకుండా ఈ లోక సంబంధమైన క్రియలో కూరుకుపోయి దేవుని అవమానపరిచి, దేవుని సత్యాన్ని తెలవలేక, దేవుని సత్యాన్ని ఒప్పుకోలేక అసత్యమైన జీవితం జీవిస్తూ దేవుని మర్చిపోతున్న ఓ బిడ్డలారా, ఓ స్త్రీలారా, వ్యభిచార తత్వానికి గురి అవుతున్న నీవు మర్చిపోకు. నీ దేహం దేవుని ఆలయం, నీ మనసు పరిశుద్ధ ఆత్మకు నిలయం. అది మర్చినా నీవు పరలోకంలో అడిగినలేవు. రహాబు దేవుని గురించి విని ఆలోచించి దేవుని తలంపులతో సావాసం చేస్తుంది. వ్యభిచారులు అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని కాపాడడానికి తన వ్యభిచారం చేసిందే కానీ తను దేవుని అవమానపరచడానికి కాదు. వేరే గత్యంతరం లేక తన పాపము చేసింది. అన్ని ఉండంగా తప్పు చేస్తే అది నిజమైన వ్యభిచారం. నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, అయినా కూడా ఏదో సంతృప్తి వల్ల, అన్సాటిస్ఫాక్షన్ వల్ల నువ్వు వెళ్ళి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. ఇది దేవుడికి ఇష్టం లేని కార్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రహాబు గత్యంతరం లేక, కూటికి భోజనం లేక తప్పు చేసింది. అయినా ఎప్పుడైతే తన దేవుడి గురించి వినినదో, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం వినినదో, తను ఆ ఇద్దరు కూడా చాలకు సహాయం చేయడం మొదలుపెట్టింది. తను జంతువులా ప్రవర్తించలేదు. వ్యభిచారం అయినప్పటికీ కూడా ప్రభుని ఉన్నతమైన బిడ్డగా తను ఆలోచించి ఆ ఇద్దరు కూడా చాలని కాపాడింది. కాపాడమే కాక తను అంటుందన్నమాట, మేము మీ గొప్ప దేవుని కార్యాలు విన్నాం, ఆయన పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలించువాడు. నౌ ద లార్డ్ యువర్ గాడ్ in heaven above here on earth. Now swear by him that you will treat my family as kindly as I have treated you, and give me some sign that I can trust you. Promise me that you will save my father and my mother and my brothers and sisters and all their families. Don't let us be killed.
The man said to her, may God take our lives if we don't do as we say. If you do not tell anyone what we have been doing, we promise you that when what we have been doing. We promise you that when the Lord gives us this land, we will treat you well. Rahab lived in a house built into the city wall. So she let the men down from the window by a rope. Go into the hill country, she said, or the king's men will find you. Hide there for 3 days until they come back. After that, you can go on your way. The man said to her, we will keep the promise that you have made us give. This is what you must do. When we invade your land, tie the red cord to the window you let us down from. Get your father and mother, your brother, and all your father's family together in your house. If anyone goes out of the house, his death will be his own fault, and we will not be responsible. If anyone in house with your armed, then we will not be responsible. However, if you tell anyone what we have been doing, then we will not have to keep our promise which you have made to give us. తను ప్రమాణం చేసుకుంటుంది, నువ్వు ప్రమాణం చేయి, నిన్ను కాపాడుతాను కదా, నిన్ను కాపాడాను కదా, మీరు నాకు ఒక ప్రమాణం చేయండి, మీ దేవుడి పైన ప్రమాణం చేయండి. ఎప్పుడైతే మీరు ఎరికో ఈ ప్రాంతాన్ని కూల్చేస్తారో, గోడల్ని కూల్చేస్తారో, అటువంటి సమయంలో మీరు మా కుటుంబానికి ఎటువంటి హాని కలిగించండి ప్రమాణం చేయండి. దైవజనులారా, రహాబు తన తల్లిని, తన తండ్రిని, తన అన్నతమ్ములను, తన అక్క చెల్లెలను కాపాడుకున్నటకై వాళ్ళ ప్రమాణం తీసుకుంటుంది. అప్పుడు ఆ ఇజ్రాయిల్ నుంచి వెళ్ళిన ఆ ఇద్దరు గుడాచారులు ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, దేవుని మీద సత్యం, మేము నీ మాటను కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞతగా మేము ఎప్పుడైతే ఎరికో పట్టణాన్ని కూల్చాడికి వస్తామో ఆవిడ మీ కుటుంబాన్ని మేము ఏమి చేయము. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి, నీవు మమ్మల్ని ఏ గోడ నుంచి అయితే కిందికి దింపుతున్నావో ఆ కిటికీకి ఒక ఎర్రటి అద్దకము కట్టి పెట్టు. మేము వచ్చిన నాడు దాన్ని చూసి ఇది మమ్మల్ని కాపాడిన కుటుంబం అని మేము అది ఒక్కటి విరగొట్టకుండా వెళ్ళిపోతాం. కానీ మీలో ఎవరైనా మాకు తెలియకుండా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళినా మీ మరణానికి మీరే బాధ్యతలు. పైగా మేము వెళ్ళిన తర్వాత మా గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్తే నేను నిన్ను ఇచ్చిన ప్రమాణం నిలబడదు. అప్పుడు తన ప్రమాణికం తీసుకున్న తర్వాత తన ఒక తాడు సహాయంతో తన కుటుంబం నుండి, తన బిల్డింగ్ నుండి తన గుడాచారులను దింపి, మీరు తొందరగా వెళ్ళి పక్కకే ఉన్న ఒక పెద్ద కొండలో 3 రోజులు దాక్కోండి, 3 రోజులు బయటికి రావద్దు. ఎందుకంటే ఈ ఎరికో పట్టణం నుంచి వెతకడానికి వెళ్ళిన మా సోల్జర్స్ అందరూ కూడా తిరిగి రానికి 3 రోజులు టైం పడుతుంది. 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చేస్తారు, మీరు సేఫ్గా వెళ్ళిపోండి. ఆ మాటలు విని ఆ ప్రమాణం చేసిన ఈ గుడాచారులు వెళ్ళిపోయి వాళ్ళు జోషువాకు జరిగిందంతా చెప్పారు. జోషువా విన్ని సంతోషపడి ఎరికో పట్టణాన్ని కూల్చి, ఇదే జోషువా 7వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్టయితే, బట్ జోషువా స్పేర్డ్ ద లైవ్స్ ఆఫ్ ది ప్రాస్టిట్యూట్ Rahab and all the relatives because she has hidden the 2 spies that had sent to Jericho. The descendants lived in Israel to this day. జోషువా ఆ గుడాచారుల మాట విని ఎరికో గోడును కూల్చేశాడు. దేవుని నామంలో ఆ రహాబ్ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని నామంలో ఇచ్చిన మాట తప్పని వాడే దేవుని సేవకుడు. ఆ వ్యభిచారం చేసిన సహాయము దేవుడి ద్వారా ఆయనకు మళ్ళీ ఉన్నతమైన స్థలమును, అదే ఎరికోలో, దేవుడికి సొంతమైన ఎరికోలో, దేవుడి ద్వారా సొంతము చేయబడ్డ జోషువా రాజ్యములో ఆ వ్యభిచారులైన రహాబు కుటుంబము ఈనాటికి కూడా జీవిస్తుంది. అందుకే మనం చూస్తున్నాం, కొలిషన్స్కి రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో మనం ధ్యానించిన నూతన నిబంధన కొలిషన్లకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం, ఫర్ ద ఫుల్ కంటెంట్ ఆఫ్ డివైన్ నేచర్ లివ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ హిస్ హ్యుమానిటీ అండ్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఫుల్ లైఫ్ ఇన్ యూనియన్ విత్ హిమ్. ఈ సుప్రీం ఓవర్ ఆల్ స్పిరిచువల్ రూల్ అండ్ అథారిటీ. దేవుని దైవభక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఇచ్చిన మాట మర్చిపోము. జోషువా మర్చిపోలేదు. యేసుక్రీస్తుని మానవత్వం మనలో కూడా ఉన్నది. ఆ యువతండ్రి మానవత్వం యేసుక్రీస్తులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని మానవత్వం మనలో సంపూర్ణంగా ఉన్నప్పుడు మనం ఒక సంపూర్ణ రాజ్యుని చేత అధికారంతో జీవించే బిడ్డలము.
యేసుక్రీస్తు మన రాజు, మనకు అధికారం ఇచ్చున్నాడు ఈ లోకాన్ని మార్చమని, మనల్ని కాపాడమని దేవుడు మనకు అధికారం ఇచ్చున్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు, దేవుడు వ్యభిచారాన్ని పట్టుకుని యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యభిచారాన్ని తీసుకువచ్చినప్పుడు మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయమన్నప్పుడు యేసుక్రీస్తు అందరి పాపాలు భూమి మీద రాయడం మొదలుపెట్టాడు. ఈ మీలో ఎవరు ఒక్కరు పాపం చేసినా ఆ రాయిని ఈ వ్యభిచారాల మీద వెయ్యండి అన్నాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? చాలా పెద్ద చాప్టర్, మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో వివరిస్తాను. కానీ ఇందులో దేవుడు ఆ వ్యభిచారాన్ని కాపాడింది ఎందుకంటే దేవుడు తన మీద రాయి కన్నా, తన దేహాన్ని గాయపరచడం కన్నా ఆ వ్యభిచారాన్ని మనసు మీద మంచితనం అనే ఒక రాయిని వేసి ఆ వ్యభిచారాన్ని మార్చుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం అంటున్నాడు, యేసుక్రీస్తు వ్యభిచారాలతో వెళ్ళు, ఇక మీదనైనా నీ పాపాలన్నీ విడిచిపెట్టి నీవు దేవుని పరిశుద్ధ గల బిడ్డగా జీవించు, మళ్ళీ పాపము చేయకు. నువ్వు ఎదుటి వాడి మీద ఒక రాయి వేయక మునుపు నీవు కరెక్ట్గా ఉన్నావా లేదా తెలుసుకో. నువ్వు దేహాన్ని గాయపరచడం కన్నా తన మనసుని మార్చడమే చాలా అవసరం. జోషువ అదే చేశాడు. యేసుక్రీస్తు చేయక మునిపే జోషువ ఈ కార్యాలు చేశాడు. పాత నిబంధన నుండే దేవుడు తన మంచితనాన్ని తన సేవకుల్లో, తన కుమారుల్లో కూడా ఉంచాడు. జోషువ రాహాబు మంచితనాన్ని చూశాడు. తన పాపాలన్నీ కూడా ప్రభు క్షమించి అదే యెరికో పట్టణంలో ఉన్నతమైన స్థానంలో తనను కూర్చోబెట్టాడు. ఈనాటికి ఆ రాహాబు కుటుంబంలో వారు ఇజ్రాయెల్లో యెరికో పట్టణంలో జీవిస్తున్నారు. యేసుక్రీస్తు కూడా నువ్వు వ్యభిచారాలు అని చెప్పకుండా తన మంచితనంతో మార్చాడు. తన పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ప్రియమైన బిడ్డలారా, దేవుని ఉన్నతమైన స్థానంలో నేను నిలబడాలి అంటే దేవుని అనుసరించి నడువు, దేవుని వాక్యాన్ని తెలుసుకో, వ్యభిచారతనాన్ని విడిచిపెట్టు. ప్రభు సమర్థగలవాడు, నీకు సమస్తమును సమకూర్చువాడు. షార్ట్ కట్ లైఫ్స్ వద్దు. ఈ దేహానికి పట్టిన ఈ చర్మానికి పట్టిన ప్రతి ఒక్క ఆలోచన, ఈ దేహానికి పట్టిన ప్రతి ఒక్క లోక ఆశలను నువ్వు పడిపోయి ఒక్క స్త్రీ 4-5 వ్యభిచారం చేయటం, భర్తను మోసగించడం, లేదా భర్త తప్పువాడని ఇంకొక మంచి వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత మరొక వ్యక్తిని మోసం చేయడం, తనంతర డబ్బులు ఉందని చెప్పి తనని విడిచిపెట్టి ఇంకో వాడిని మోసం చేసి తన లోక ఆశల్లో, తన దేహ ఆలోచన, ఎంతవరకు నువ్వు ఆ లోక సుఖంలో జీవిస్తావు? ఎంతవరకు నువ్వు దేహ సుఖంలో జీవిస్తావు? నీ అందం ఏ పాటిది? ఎన్ని